వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో శుక్రదశ రాహుభుక్తి, రాహుదశ శుక్రభుక్తి శుభ ఫలితాలు అనే టాపిక్. జ్యోతిష శాస్త్రంలో భోగకారకుడని పేర్కొనబడే గ్రహం రాహువు, అనేక భోగాలను ఇచ్చే గ్రహం శుక్రుడు. ఇక శుక్రదశ రాహుభుక్తి, రాహుదశ శుక్రభుక్తి జరిగే కాలంలో జీవితంలో గొప్ప గొప్ప మార్పులు, పురోగతులు ఉంటాయి. అది వరకు సాధారణంగా వెళుతున్న జీవితంలో ఒక్కసారి అద్భుత సంఘటనలను ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడడం మనం చూడవచ్చు. సహజంగానే రాహువు ఏదైనా ఒక విషయం ఒకటి కంటే ఎక్కువగా ఇచ్చి తద్వారా సంతోషం లేదా దుఃఖాన్ని కలిగించే గ్రహం, ప్రేరేపించి చెడగొట్టే గ్రహం రాహువని మనం పదే పదే గుర్తుంచుకోవాలి. ఈ రాహు యొక్క స్వభావం పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు తీవ్రమైన బాధలను, శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తారనేది వాస్తవం. మీ జాతకంలో రాహువు మరియు శుక్రుడు శుభగ్రహ స్థానాలలో అమరి ఉంటే మీకు శుక్రదశ రాహుభుక్తి లేదా రాహుదశ శుక్రభుక్తి జరగబోతుందంటే మీ జీవితం పూర్తిగా మారబోతుందని అర్థం. రాహుదశలో శుక్రభుక్తి, శుక్రదశలో రాహుభుక్తి 3 సంవత్సరాల కాలం అంటే 36 నెలలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు జీవితంలో అనుభవించగలిగే అన్ని ఆనందాలను ఇస్తారు. ఇల్లు, వాహనం, వృత్తిలో విజయాలు, వ్యాపారంలో అభివృద్ధి, ఆర్థిక పరంగా మంచి పురోగతి, కీర్తి, హోదా, అంతస్తు, గౌరవ ప్రతిష్టలను ఇస్తారు. ఇక ఇందులో శుక్రునికి మిత్ర లగ్నాలైన వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభ లగ్న జాతకులకు శుక్రదశ రాహుభుక్తి జరిగిన, రాహుదశ శుక్రభుక్తి జరిగిన నిశ్చయంగా కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయనడంలో సందేహమే లేదు. ఇది మొదటి విధి. ఇంకా ఏ లగ్నాలకైతే శుక్రుడు పాప ఆధిపత్య స్థానాధిపతి కాడో ఆ లగ్నాలకు కూడా శుక్రదశ రాహుభుక్తి, రాహుదశ శుక్రభుక్తి మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ విధంగా చూచినప్పుడు మేష లగ్న జాతకులకు శుక్రుడు పాప ఆధిపత్య స్థానాధిపతి కాడు. తన స్థానానికి, కలత్ర స్థానానికి అధిపతిగా వస్తారు. ఈ 2, 7 స్థానాలు సహజ మారక స్థానాలైనప్పటికీ 2, 7 అనే అతి ముఖ్య స్థానాలకు అధిపతి శుక్రుడు కావున శుక్రదశ రాహుభుక్తి మేష లగ్న జాతకులకు మంచి ఫలితాలను ఇస్తుంది. సింహ లగ్న జాతకులకు 3వ స్థానమనే ఉపచయ స్థానానికి అధిపతిగా ఉన్న 10వ స్థానమనే జీవన స్థానానికి శుక్రుడే అధిపతి కాబట్టి వ్యాపార వ్యవస్థలో మార్పులు, వ్యాపార పురోగతులు, ఆకస్మికంగా కొత్త వ్యాపారం ప్రారంభించడం మరియు తద్వారా జీవితంలో గొప్ప విజయాన్ని శుక్రదశ రాహుభుక్తి లేదా రాహుదశ శుక్రభుక్తిలో ఖచ్చితంగా ఇస్తారు. కర్కాటక లగ్న జాతకులకు సంబంధించినంత వరకు శుక్రుడు బాధకాధిపతి అని అన్నా కూడా ఈ శుక్రుడే 4వ స్థానమనే అతి ముఖ్య కేంద్రానికి అధిపతి కావున ఆటోమేటిక్గా వీళ్లకు ఇల్లు, వాహనం, పెట్టుబడులు, అధికారం మొదలైనవి రాహుదశ శుక్రభుక్తిలోనో శుక్రదశ రాహుభుక్తిలోనో ఏర్పడతాయి. ఇవి కాక మిగిలిన లగ్నాలైన వృశ్చిక లగ్నానికి సప్తమాధిపతి అనే ఒక ముఖ్య స్థానానికి బాధ్యత వహిస్తారు. తరువాత 12వ స్థానమనే వ్యయస్థానానికి అధిపతి కావున జీవిత భాగస్వామి, పార్ట్నర్షిప్ వ్యాపారాలు, దానివల్ల దొరికే ఆదాయాలు, సొసైటీ వల్ల దొరికే గౌరవం, అంతస్తు మొదలైనవి ఇస్తారు. ధనుస్సు లగ్న జాతకులకు శుక్రుడు 6వ స్థానమనే దుస్థానానికి, 11వ స్థానమనే లాభస్థానానికి అధిపతి కావున పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో పురోగతి సాధించే అవకాశాలను ఇస్తారు. మకర, కుంభ లగ్న జాతకులకు మంచి ఫలితాలని ఇస్తారు. మీన లగ్న జాతకులకు మాత్రమే ఈ శుక్రదశ రాహుభుక్తి, రాహుదశ శుక్రభుక్తి పెద్దగా మేలు చేయదు. 12 లగ్నాలలో ఒక్క మీన లగ్నానికి మాత్రమే పెద్దగా యోగాన్నివ్వరు. శుక్రునికి యోగ లగ్నాలైన వృషభం, మిథునం, కన్య, తుల,
మకర కుంభ లగ్నాలకు శుక్రదశ రాహుభుక్తి రాహుదశ శుక్రభుక్తి ఒక వరప్రసాదం. ఇక దీనికి గల మెయిన్ కండిషన్స్ ఏమిటి అంటే వీళ్ళిద్దరూ పాపగ్రహ స్థానాలలో ఉండకూడదు. 2, వీళ్ళు ఒకరికొకరు షష్టాష్టకాలుగా ఉండకూడదు. తర్వాత ఇద్దరిలో ఎవరో ఒకరు పాపగ్రహ స్థానంలో ఉండి ఇంకొకరు శుభగ్రహ స్థానంలో ఉంటే ఒక 50% జీవన శైలిలో మార్పులు మెరుగుదలను ఇస్తారు. ఇరువురు శుభగ్రహ స్థానాలలో ఉంటే ఖచ్చితంగా రాజయోగాన్ని ఇస్తారు. ఒక ఉదాహరణ, మకర లగ్నం, వృషభంలో రాహువు, మిథునంలో శుక్రుడు. ఈ జాతకుడికి రాహుదశ శుక్రభుక్తి గొప్ప విజయాన్ని ఇస్తుంది. ఇద్దరు శుభగ్రహ స్థానాలలో ఉన్నారు. లగ్నానికి శుక్రుడు శుభుడు. ఒకవేళ వీళ్ళు షష్టాష్టకాలుగా ఉంటే శుభ ఫలితాలు ఎదురు చూడలేము. అయినా కూడా 12 లగ్నాలలో ఒక్క మీన లగ్నానికి తప్ప మిగిలిన లగ్నాలకు రాహుదశ శుక్రభుక్తి శుక్రదశ రాహుభుక్తి జీవితంలో ఒక మార్పును పురోగతిని ఇస్తుంది. స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేసే యోగం, కొత్త వ్యాపారాలలో విజయం, లగ్జరీ లైఫ్ను అనుభవించడం, ముఖ్యంగా జీవితంలో అత్యున్నతమైన ఆనందకరమైన మానసిక స్థితిని అనుభవిస్తారు. సహజంగానే రాహువు గురువుతో కానీ శుక్రునితో కానీ కలిసి ఉన్నప్పుడు రాహువు శుభుడిగా మారిపోతాడు. దీనివల్ల జాతకుడికి అయినంత వరకు తానున్న స్థాన ఆధిపత్య కారకత్వ రీతిగా మంచి ఫలితాలను ఇస్తారు. సహజంగానే రాహువు శుక్రుడు కలిసి ఉపచయ స్థానంలో ఉంటే గొప్ప విజయాన్ని ఇస్తారు. కలిసి ఉంటే ఉపచయ స్థానాలు అని గుర్తుంచుకోవాలి. ఇది కాక ఒకరికొకరు కేంద్ర త్రికోణ స్థానాలలో ఉండడం, 2 స్థానాలు శుభగ్రహ స్థానాలైతే ఎటువంటి నెగిటివ్ ఫలితాలు ఉండవని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.